ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి టైగర్ రేవంత్ రెడ్డి గారి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన బైసా మార్కెట్ యార్డ్లో కార్యకర్తలతో సమరం చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు రావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, ఫస్ట్ అయిన జెడ్పీటీసీ, తర్వాత ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి. ఆయన కాంగ్రెస్లో వచ్చిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇవ్వడం జరిగింది. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఊపొచ్చింది. పాదయాత్ర చేయడం, జిల్లాలో మీటింగ్ పెట్టడం, కార్యకర్తలకు ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీని ఒక ప్రాణం పోసిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన యాక్టివిటీ చూసి మరి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే దాన్ని ఎట్లా ప్రజలకు ఏం రకం మోసం చేస్తున్నారు, రాష్ట్ర పరిస్థితి ఏమైంది, బంగారు తెలంగాణది అప్పుల తెలంగాణ అయిపోయింది, ఇది ప్రజలకు నమ్మి మాటలు చెప్పి నిజం ఉన్నది చెప్పి కాంగ్రెస్ పార్టీని ముందుకు తేవడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీతో గెలవడం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆయన కృషితోని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి ఆయనతో పాటు రాష్ట్ర నాయకులు అందరూ కలిసి ఆయనకు ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి అప్పుడు హామీలు ఇచ్చిన హామీలు 5 సంవత్సరంలో ఒకటి పూర్తి చేస్తా అన్న మాట, రాహుల్ గాంధీ చెప్పిన మాట, రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన మాట ప్రకారంగా ఫస్ట్ మనం రుణమాఫీ చేయడం జరిగింది, ఫ్రీ బస్ చేయడం జరిగింది. ఇట్లా ఒకటి ఎన్నో రకాల ప్రోగ్రామ్ చేస్తున్నాం. దాని తర్వాత మహిళలకు ఉన్నది ఐకేపీ మహిళలకు వడ్డీ లేని రుణం ఇవ్వడం జరిగింది. 5 లక్షల నుంచి 10 లక్షలు చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ అమౌంట్ 5 లక్షలు ఉంటే బీదోళ్ళకు సరిపోతలేదని 10 లక్షలు చేయడం జరిగింది. సర్పంచ్లు, గ్రామ పంచాయతీలు వేరే అయిన తర్వాత సర్పంచ్లు గ్రామానికి బిల్డింగ్స్ లేవు. అన్ని గ్రామ పంచాయతీలకు కొత్తగా బిల్డింగ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. చాలామంది బిల్డింగ్ కట్టడం అయింది. కొందరు సర్పంచ్లు, గ్రామ పంచాయతీగా ఇనాగ్రేషన్ చేసి పోవడం జరిగింది. ఐకేపీ మహిళలకు, డోక్రా మహిళలకు వెలుగు బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. గ్రామానికి ఎందరికి ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో ప్లేస్ కావాలంతే, ప్లేస్ లేకని ఇబ్బంది పడ్డా తప్ప ఎన్ని బిల్డింగ్లు అంటే అన్ని బిల్డింగ్ వేయడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం, ఈ కొన్ని గ్రామంలో మన స్కూల్స్ మూతపడి ఉండే, గవర్నమెంట్ స్కూల్స్, టీచర్స్ ఉన్నారు, పిల్లలు రావడం లేదు. అటువంటి పరిస్థితి ఈరోజు ఏమైంది, పిల్లలు మళ్ళీ మన ప్రభుత్వ స్కూల్లో రావడం జరుగుతుంది. ముందు ఏముండే ప్రైవేట్ స్కూల్లో బోర్డు పెడుతుండ్రి పుల్పిలని, ఇప్పుడు పల్లెటూరులో పుల్పిలని బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు దాని మీద దృష్టి సారించి టిఫిన్ కానీ, పాలు కానీ, మధ్యాహ్న భోజనం కానీ ఇట్లా అన్నీ చేయడంతో పాటు ఈరోజు మనం స్కూల్స్గా గలగలాడుతుంది. పిల్లలు సంతోషంగా స్కూల్లో పోతున్నారు. అదే కాకుండా రైతులకు రుణమాఫీ చేసిన తర్వాత అంత పెద్ద మొత్తంలో అమౌంట్ రుణమాఫీ జరిగిన తర్వాత చాలామంది సంతోషంగా ఉన్నారు. అది ఒకటే కాకుండా
సీజన్లో ఇప్పుడు వరి కొనుగోలు కానీ, మక్కా కొనుగోలు కానీ, జవారి కొనుగోలు కానీ, సోయాబీన్ కొనుగోలు కానీ, రకరకాల కొనుగోలు ఎక్కడ వెనుక తగ్గకుండా ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా రైతులకు సహకారంగా ఉండి అన్ని కొనుగోలు చేయడం జరిగింది, డబ్బులు సుఖపడడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఎన్నో స్కీమ్స్ ఇట్లా చెప్తుంటా ఉంటే మనం ఒక 2 గంటలు కావాలి. మనం చూస్తూ ఉన్నాం చాలా రోజుల నుంచి రైతులు 10 ఏళ్ళ నుంచి బోర్లు వేసిన తర్వాత కనెక్షన్ శాంక్షన్ లేదు. రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు పెట్టి 9,000 రూపాయలకు కనెక్షన్ శాంక్షన్, 9 పోలు ఆయన సెపరేట్, ఆ మోటార్కు ట్రాన్స్ఫార్మర్. ఇట్లా వేల మందికి ఇప్పుడు ఈ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. రైతులు ఎక్కడ ఇబ్బంది కాకుండా పోల్స్ వస్తున్నాయి. ఇంకా సీరియల్ వైజ్గా ఇంకా శాంక్షన్ లిస్ట్ ఉంది, నడుస్తూనే ఉంది. దగ్గర మా కుబీర్ మండల్లో ఒకటే, మా ముదోల్ నియోజకవర్గం కుబీర్ మండల్లో ఇప్పటిదాకా 400 అప్లికేషన్స్, హైయెస్ట్ స్టేట్లో 3వ సీరియల్ నెంబర్ మీద మా కుబీర్ మండల్ ఉంది. అక్కడ 400 అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అవి సుఖ ప్రోగ్రెస్లా ఎలా శాంక్షన్ అయితే అట్లా వర్క్స్ జరుగుతుంది. మరి ఇంకా ఇట్లా అన్నీ జరుగుతూ ఉంటే మరి ఇంకా ఏం కావాలి మనకు? ఎసుంటి ముఖ్యమంత్రి కావాలి. డబ్బులు లేనప్పుడు, అప్పు భారం అయినప్పుడు, ఇంత మంచి పని చేసేటప్పుడు మరి దీనికి ధన్యవాదాలు చెప్పక తప్పది. రేవంత్ రెడ్డి గారు తుమ్ ఆగే బడో హమ్ తుమారే సాథ్ హై అన్న నినాదంతో ప్రజలు ముందుకేస్తున్నారు. యువకులు కానీ మహిళలు కానీ మనము అందరం ఇక్కడ సంతోషంగా ఉన్నారు. విడతల వారీగా అన్ని పనులు జరుగుతున్నాయి. మరి ఇంకా మనము 2.5-3 సంవత్సరాల లోపలనే ఉన్నాం. మరి ఇంకా 2 సంవత్సరాల్లో ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ తప్పకుండా జరుగుతాయి. మరి మనం అందరం కలిసి మన ముదోల నియోజకవర్గం నుంచి మన ప్రజల తరపున మనకి ఇన్ని చేసిన తర్వాత ఇంకా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, చెప్పాలంటే 2 గంటలు పడుతుంది. ఇవి అన్నీ మనము మరి రేవంత్ రెడ్డి గారికి మన ముదోల నియోజకవర్గం నుంచి శుభాకాంక్షలు చెప్తాం. అందరం శుభాకాంక్షలు చెప్తాం. మీరు ఇట్లానే ధైర్యంగా ఉండండి. మీతోని మేమున్నాం, మీతోని ప్రజలు ఉన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నదాకా మంచి రాజకీయంలో ఉంటాడు. ప్రజల ఆశీర్వాదంతోనే మరి మీరు చేసే పనులు సుఖ అలాగే ఉన్నాయి. మరి మనము కాంగ్రెస్ పార్టీని మీరు ఉన్నది మరి కార్యకర్తల్ని మంచిగా చూసుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి మనం ఇంకా 20 ఏళ్ళు పూర్తి కాదు, ఇంకా ఎన్నో ఏళ్ళు పూర్తి అయి మీరు ప్రజలకు సేవ చేయాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ